హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మెంతికూర పప్పును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 మీడియం సైజ్ టొమాటోస్, 1 కప్పు మెంతి ఆకుకూర, 4 పచ్చిమిరపకాయలు. ఫస్ట్ కుక్కర్లో 1 కప్ కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని 2 సార్లు తీసుకోవాలండి. దాంట్లో 1 కప్పు మెంతి ఆకుని కట్ చేసుకొని వేసుకోవాలి, టొమాటోస్ని కట్ చేసుకొని వేసుకోవాలి, ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనికి 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని చక్కగా ప్రెషర్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 6 విజిల్స్ తెప్పించుకోవాలండి. విజిల్ ఆరిన తర్వాత పప్పు అంతా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా మెదిపేసుకున్న తర్వాత దీంట్లోకి పప్పుకు సరిపడంత సాల్ట్ వేసుకోవాలండి, పప్పుకు సరిపడంత కారం వేసుకోవాలి. చక్కగా వేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలండి. దీనికి మనం పోపు పెట్టుకుందాం. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయ రేఖలు అన్నీ వేసుకొని అవన్నీ పోపు వేగిపోయిన తర్వాత పప్పులో వేసేసుకొని పప్పు మొత్తం కలిపేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర పప్పు తయారైపోయింది.